ప్రతి వేవ్లో నేను దానికి బాధితున్నా మేడం. ఓ మొట్టమొదటిసారి వచ్చినప్పుడు చాలా సీరియస్గా వచ్చిందనమాట. వైరల్ లోడ్ ఎక్కువైపోయి సో అంటే ఉంటానా అన్నట్లు అంత ఎక్కువ అయింది అనమాట. సిటీలో ఇక్కడే ఉన్నా, స్టడీ సర్కిల్లోనే ఉన్నా. రెండోసారి కూడా వచ్చినప్పుడు అయింది కానీ అంత బలంగా అవ్వలేదు. బట్ ప్రతిసారి నేను దానికి బాధితునిగానే ఉన్నాను మేడం. బట్ చదవడం మాత్రం ఆపలేదు, అలాగే చదివేవాడిని. ఇప్పుడు బిఫోర్ కోవిడ్ ఒక ఫెయిల్యూర్ని చూసారు, అవును మేడం. ఆ తర్వాత సీరియస్గా చదువుతున్నారు, కోవిడ్ ఎఫెక్ట్ అయింది. ఉమ్. అప్పుడు మీ మెంటల్ స్థితి ఏ విధంగా ఉండింది? అసలు మెంటల్ కండిషన్, ఎటు వెళ్తున్నాను, నా హెల్త్ కండిషన్ ఏంటి, ఈ బుక్స్ ఏంటి, ఇదేంటి అనేది ఏం అనిపించలేదా? అనిపించింది మేడం. మరీ ముఖ్యంగా 2021 ఆ ప్రాంతంలో అంటే వరుసగా ఆ, ఏమంటారు సక్సెస్ రాకపోవడము, ఈ వైఫల్యాల వల్ల మెంటల్గా చాలా అన్స్టేబుల్ అయిపోయాను. ఆ, ఎట్లా అంటే ఒక స్థాయిలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఒక 5-6 months వెళ్ళి మెడిసిన్స్ కూడా వాడాను సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి. అంటే మెంటల్గా బాగా డిస్టర్బ్ అయ్యాను మీరు అన్నట్లు. ఆ, అది తక్కువ కోవిడ్ వల్ల, ఎక్కువ మాత్రం నా ప్రిపరేషన్ వల్ల, ఆ ఫెయిల్యూర్స్ వల్లనే ఎక్కువ ఇట్లా అవ్వాల్సి వచ్చింది.